బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్లపై కొద్దిసేపట్లో అవిశ్వాసం పెట్టనున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. చైర్మన్, వైస్ చైర్మన్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని కోరగా ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ల క్యాంపులో గుబులు మొదలైంది. ఇద్దరిని గద్దె దించాలని గట్టి ప్రయత్నం చేస్తోంది. మంచిర్యాల మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా అందులో 26 మంది బీఆర్ఎస్, 9 మంది కాంగ్రెస్, 1 బీజేపీ కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కౌన్సిలర్లు 17 మంది కాంగ్రెస్లో చేరారు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్పై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ప్రత్యేక శిబిరాల్లో ఉన్న కౌన్సిలర్లు కాసేపట్లో నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఇదిలా ఉంటే రేపు బెల్లంపల్లి మున్సిపాలిటీలో సైతం బల పరీక్ష జరగనుంది. మరోవైపు నిర్మల్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానంపై కోర్టు స్టే విధించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్. ఆనంద్, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటి అవిశ్వాస తీర్మానంపై ఆసక్తి నెలకొంది. మంచిర్యాల జిల్లాలో అవిశ్వాస తీర్మానానికి ఏదైతే కౌన్సిలర్లు అయితే మొన్న కలెక్టర్ కు నోటీస్ ఇవ్వడంతో ఈ రోజు ఆ అవిశ్వాసానికి సంబంధించిన ప్రక్రియ అయితే పూర్తయింది. మనం విజువల్లో చూసుకున్నట్టయితే కొంత సేపటి క్రితం హైదరాబాద్ క్యాంపు కార్యాలయం నుంచి డైరెక్ట్ గా ఏదైతే కాంగ్రెస్ కౌన్సిలర్లు మంచిర్యాల మున్సిపాలిటీకి అయితే చేరుకున్నారు. ఇంతకుముందు అయితే బీఆర్ఎస్ బలం 26 ఉండేది. ఇప్పుడు మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గెలిచినప్పటి నుంచి ఆయన చక్రం తిప్పడంతో 26 మందిలో నుంచి 17 మంది కాంగ్రెస్ లోకి జంపడంతో ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించిన బలగం 26 మాత్రం 26కు చేరింది. మొత్తం మున్సిపాలిటీ వార్డుల్లో 36 మొత్తం వార్డులు 36 ఉండగా గతంలో బీఆర్ఎస్ బలం 26 ఉండేది, కాంగ్రెస్ 9, బీజేపీ 1 ఉండేది. ఇప్పుడు మాత్రం 17 అక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవడంతో కాంగ్రెస్ బలం 26 చేరుకున్నది. ఈ మొదటిసారి ఇది గమనించిన బీఆర్ఎస్ సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్లు ఇప్పటికే రాజీనామా చేశారు. దర్యాపుగా నామమాత్రంగానే ఇది కొనసాగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ అవిశ్వాసానికి తెరతీసిందో కాంగ్రెస్ నుంచి చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఎన్నుకుంటారా అన్న. థ్యాంక్ యూ అరుణ్. చెప్పండి.